విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రాంగణంలోని కనకదుర్గానగర్ ఇక నుంచి దర్గానగర్గా పేరు మారబోతోందా? అనాదిగా ఉన్న కనకదుర్గానగర్ పేరును అక్కడి దర్గా మత పెద్దలు దర్గానగర్గా పేరు మార్చబోతున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కనకదుర్గానగర్ ప్రాంగణం ఇప్పుడు దర్గానగర్గా మారబోతోందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కనకదుర్గానగర్లో పూర్వకాలంలో అమ్మవారి పొంగల్ షెడ్లు ఉండేవి. అక్కడ భక్తులు అమ్మవారికి నైవేద్యం తయారు చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారు. అయితే రాను రాను అక్కడ అన్యమత ప్రార్థనా మందిరం ఏర్పడటం, తదనంతరం అది దర్గాగా రూపొందడం, తర్వాత ప్రకాశం బ్యారేజీ నుండి అమ్మవారి గుడికి నేరుగా వచ్చే మార్గాన్ని సైతం ఆక్రమించి పూర్తిగా అక్రమ కట్టడాలు నిర్మించడం చకచకా జరిగిపోయింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కనకదుర్గానగర్గా ఉన్న ఆ ప్రాంగణం పేరుని కొత్తగా ఏర్పాటు చేసిన అన్యమత ప్రార్థనా మందిరం బోర్డుకి దర్గానగర్ అని పేరు పెట్టడంతో దుర్గమ్మ భక్తులు విస్మయానికి లోనవుతున్నారు. అసలు అమ్మవారి పొంగలి షెడ్డుని ఆక్రమించి అన్యమత ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే హిందువులు సోదరభావంతో పోనీలే అనుకుంటే ఏకంగా ఇప్పుడు అమ్మవారి ప్రాంగణం పేరుని మార్చడంతో హిందువులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా విజయవాడ అధికారులు, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఈవో మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి, అక్కడి మున్సిపల్ అధికారులు మేల్కొని కనకదుర్గానగర్ని పరిసర ప్రాంతాలని కాపాడాల్సిందిగా హిందువులు, కనకదుర్గమ్మ వారి భక్తులు కోరుకుంటున్నారు. దర్గా మరియు మసీదు కట్టిన స్థలంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం మరియు విజయవాడ మున్సిపాలిటీ పార్క్, మున్సిపాలిటీ అండర్ డ్రైనేజీ కూడా ఉంది. కానీ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం భూమిని ఆక్రమించి నిర్మాణం చేశారు. త్వరలో వాస్తవాలను మీ ముందుకు MMTV 24 న్యూస్ తెలుగు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు స్పందించిన ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ సంఘాలు, దుర్గమ్మ భక్తులు, దుర్గమ్మ గుడి భూమి తిరిగి వచ్చే వరకు MMTV న్యూస్ తెలుగు పోరాడుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి MMTV 24 న్యూస్ తెలుగు.